హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాగాలు రుచులు. ఇవాళ మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో పల్లీలు, ఎండు కొబ్బరి, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, నువ్వులు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. దీంట్లోనే ఎండుమిర్చి, కొన్ని ధనియాలు, జీలకర్ర వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లో ఒక టొమాటో, ఒక ఆనియన్, ఇందాక రోస్ట్ చేసుకున్నవన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలు ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇది తర్వాత స్టఫింగ్కి బాగా యూస్ అవుతుంది. వంకాయలన్నీ ఇలా కట్ చేసుకొని బాగా వాష్ చేశాక ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వంకాయల మిడిల్లో స్టఫింగ్ లాగా పెట్టాలి. ఇలా స్టఫింగ్ లాగా పెట్టి కర్రీ చేస్తే బాగా టేస్టీగా అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయలు స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకో బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఇందాక స్టఫ్ చేసుకొని పెట్టుకున్న వంకాయలన్నీ ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి వంకాయలను ఉడికించుకోవాలి. అవి మంచిగా మెత్తగా ఉడికాక ఇలా వంకాయలు మళ్ళీ తీసి ఇంకో బౌల్లోకి వేసుకోవాలి. బాగా ఉడికాయా లేదా చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వంకాయలు తీసుకున్నాక అదే ప్యాన్లోకి ఇందాక పేస్ట్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి లిడ్ క్లోజ్ చేసి కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి. దాని తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఇలా నూనె తేనే వరకు బాగా ఉడికించుకోవాలి. దాని తర్వాత ఇలా చక్కగా పేస్ట్ తయారైన తర్వాత దీంట్లోకే కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి ఒక 5 to 7 minutes బాగా ఉడకనివ్వాలి. వంకాయలను తీసుకొని గ్రేవీలోకి యాడ్ చేసి 5 minutes ఉడకబెట్టుకోవాలి. అంతే, గుత్తి వంకాయ కర్రీ